ఒకడు వచ్చి నా దగ్గర చెబుతుంటాడు ఏమిటంటే, బ్రదర్ మరి నేను ఏ పని చేసినా నాకు రావట్లేదు బ్రదర్, ఇక కలిసి రావట్లేదు. ఎందుకని అబ్బాయి, ఎందుకనమ్మా? అప్పులైపోతున్నాను బ్రదర్, అసలు ఇంకేది లేదు, ఇంకా ఇప్పుడు అవుట్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సేవ అట్టుంది నా జీవితంలో, నేను ఎక్కడా ఇలాంటి జోళ్ళ నా అనుభవంలో. మనం సేవకు రావాలంటే దాన్ని విడిచిపెట్టనివ్వకుండా ఇంకా డబ్బులు వస్తాయి, డబ్బులు పోవు. దేవుడు 2 దోణిల చేపలు పట్టించి మునిపెన్నడును లేనంత దీవెనిచ్చి నిన్ను మనుషులను బట్టే జాలరునిగా చేస్తాను, వస్తావా అన్నాడు. ఇప్పుడు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? దర్శనం కొరకు దాన్ని విడిచి ఇటు వచ్చాడు. జబదయి కుమారులు యోహాను యాకోబులు వారి తండ్రి యొక్క వలలు కుడుతూ ఆ పనివారితో పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను వెంబడిస్తారా అని అడిగాడు. వచ్చాడు. డబ్బులు బాగా వసూలు చేసుకుంటున్నాడు మత్తయి సుంకరి, సుంకపు గుత్తదారుడై సుంకపు మెట్టునద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు. బిల్ కలెక్టర్ అతడు, పన్నులు వసూలు చేస్తున్నాడు. మత్తయ్య నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంతే. ఆ ఒక్క చూపుతో, యేసయ్య చూపుతో ఆ డబ్బులు అక్కడ విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించేశాడు.